వాట్ ఈస్ బెలనోపాస్టైటిస్? చాలా మందికి బెలనైటిస్ తెలుసు. కానీ బెలనోపాస్టైటిస్ అంటే ఏంటో తెలియదు. సో, బెలనైటిస్‌కి, బెలనోపాస్టైటిస్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే గనక, మనది అంగం యొక్క ముందరున్న చర్మం ఈ హెడ్ భాగం ఉంటుంది గదా! దాని మీద చర్మం ఉంటుంది. కింద మాత్రం ఇక్కడ అటాచ్ అయ్యి ఈ రకంగా ఉంటుంది. సో, యూజువల్‌గా డయాబెటిస్, షుగర్ వచ్చిన వాళ్ళకి ఈ చర్మం అనేది చిట్లిపోవడము, లేకుంటే థిక్ అయిపోవడము, మందంగా అయిపోవడము, వెనక్కి లాగితే కట్స్ ఫార్మ్ అయిపోవడము, చిట్లిపోవడము, విపరీతమైన మంట, నొప్పి, కలిసినప్పుడల్లా మంట నొప్పి ఉంటుంది. లోపల జిగురులాగా తయారవ్వడం ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇక్కడ ఏమైతుందంటే ఈ లోపల స్మెగ్మా అనేది ఏదైతే ఫార్మ్ అయితుందో అదంతా మనం క్లీన్ చేసుకోవాలి వెనిక్ అనుకోండి. కానీ ఈ డయాబెటిస్ వచ్చిన వాళ్ళు వెనిక్ అనలేరు. వెనిక్ అంటే విపరీతమైన పెయిన్ వస్తది. క్రాక్స్ వస్తుంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అలాగే ఉంచుకుంటారు. ఉంచుకునే వరకు ఏమైతదంటే ఇక్కడ స్మెగ్మా తయారైపోయి మెల్లగా జిగురులాగా బయటికి వస్తాం స్టార్ట్ అయితుంది. ఈ జిగురులాంటిది బయటికి రావడమే కాకుండా ఇక్కడే ఉండడం వల్ల ఇక్కడ మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయితాయి. ఎందుకు అంటే ఇక్కడ తేమ ఉంటుంది. ఆ తేమ వలన మెల్లగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అయిపోయి అక్కడ స్లోగా సెకండరీ ఇన్ఫెక్షన్స్ అయిపోయి ఈ చర్మం అనేది అతుక్కోవడం స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా ఈ రెడ్‌నెస్ ఏదైతే ఉందో, ఆ రెడ్‌నెస్ అంగానికి గూడా వ్యాప్తి చెందుతుంది. ఇట్లా చర్మమే కాకుండా అంగం యొక్క లోపలున్న గ్లాండ్స్ భాగం గూడా అంటే ఈ హెడ్ భాగం, బుల్లెట్ భాగానికి గూడా ఎర్రగా అయిపోవడము, అల్సర్స్ మల్టిపుల్ పుండ్లవ్వడం, చిన్న చిన్న అల్సర్స్ ఫార్మ్ అవ్వడము, చిన్న చిన్న గుల్లలు ఫార్మ్ అవ్వడము, తెల్లగా అయిపోవడము, ఇవన్నీ బెలనోపాస్టైటిస్ అంటాం.